ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీగే అచ్యుత అచ్యుత అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీగే అచ్యుత అచ్యుత సాయం చేసే సేవకుడు సంబంధించి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో గత సంవత్సరం సంక్రాంతికి ఇక్కడే మండల కేంద్రానికి కోతగూడ దూరంలో ఉన్నటువంటి కస్మూర్ కొండ మీద సంక్రాంతి సంబరాలు ప్రారంభించాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్న కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని పిలవడం క్షేమం కాదనేటువంటి ఆలోచన చేసి పరిమిత సంఖ్యలో నాయకుల్ని కార్యకర్తల్ని ఆహ్వానించడం జరిగింది. ఇది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నాయకులు కార్యకర్తల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ కలివిడిగా మనందరం ఒకటే కుటుంబం అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేశాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే ఏ పార్టీకి అయినా సరే నిద్రలేస్తే అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. శాసనసభ్యుడిగా అధికారిక కార్యక్రమాలు పాల్గొనవచ్చు, అధికారులందరితో కలిసి ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టవచ్చు, ప్రజల అవసరాలు తీర్చవచ్చు. వీటన్నిటికన్నా పార్టీకి, ప్రజలకి, నాయకుడికి, కార్యకర్తలకి మధ్య అంతరాలు లేకుండా కలివిడిగా ఉండాలి అంటే ఇటువంటి సమావేశాలు అవసరపడతాయని చెప్పి అభిప్రాయపడుతున్నాం. అందుకనే పోయినసారి 2-3 దఫాలుగా కార్యకర్తలతో కలివిడిగా సమావేశాలు నిర్వహించాలనుకున్నా అది కార్యరూపం దాల్చకపోవడానికి కారణం కరోనా నేపథ్యంలో అందరినీ పిలవడానికి వీలు కాదు కాబట్టి మరొకసారి కార్యక్రమాన్ని పోయినసారి నిర్వహించాం కాబట్టి దాన్ని ఆపివేయకూడదు, నిలిపివేయకూడదు. దానిలో కొనసాగింపులో భాగంగా ఈరోజు పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాబోయేటువంటి రోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి కరోనా మనందరికీ దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా కార్యకర్తలను మరింత దగ్గరికి తీసుకొని, కార్యకర్తలు లేనటువంటి పార్టీని ఊహించలేం కాబట్టి, కార్యకర్తలే పార్టీకి ప్రాణంగా ఇచ్చేటువంటి వ్యక్తులు కాబట్టి నాయకులు అనేటువంటి వాళ్ళు ఈరోజు నిలబడకపోతే మూల స్తంభాల్లాగా పార్టీకి సంబంధించి కానీ ఏ వ్యక్తి అయినా, ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా గెలవాలన్నా రాణించాలన్నా నాయకులు అనేటువంటి వ్యక్తులు మూల స్తంభాలుగా పనిచేస్తారు. కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు కాబట్టి మనం అనుకున్నటువంటి దిశగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాబోయేటువంటి రోజుల్లో నాయకులు, కార్యకర్తలు అందరం కలివిడిగా మాట్లాడుకొని
ఏదైనా సరే కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించి 2024 సంవత్సరం నాటికి మరలా తిరిగి ఎన్నికల నాటికి కార్యకర్తలు 2019లో ఉన్నటువంటి జోష్ కన్నా అదనంగా ఈరోజు ఉత్సాహంగా ముందుకు వదిలేటట్టుగా వాళ్ళందరినీ కూడా తయారు చేస్తాం. తప్పనిసరిగా కార్యకర్తల మీద దృష్టి పెడతాం. రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తల సమస్యలు పరిష్కరించి వాళ్ళని ముందు నిలిపి వాళ్ళ ద్వారానే సమస్యలు పరిష్కరించడం కానీ వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించడం కానీ లేదా పదవులను ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభించాం. కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.